ఆర్థిక పరిస్థితుల్లో తేడాలొస్తే ఆలోచనలు తలకిందులవుతాయి, ఆందోళనలు పుడతాయి, కొత్త వాదాలు వస్తాయి, బలబలాలు ప్రదర్శనలు మొదలవుతాయి. చరిత్ర అంతా ఇదే జరిగింది. దాన్ని ఈ కోణం నుంచి చూస్తే వైవిధ్యభరిత జీవితం కనబడుతుంది. రాజవంశాలతో విసుగు పుట్టించి చరిత్ర పోయి సాధారణ ప్రజల ప్రయాణంలో వెలుగు చీకట్లు వెల్లడవుతాయి. వివిధ వర్గాల సంఘర్షణలు, సమైక్యతలపై సమగ్ర చిత్రం అందుతుంది. తెలంగాణలో మార్వాడీల వ్యాపార ఆధిపత్యంపై తలెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో చరిత్రను తడిమితే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు బయటపడతాయి. వ్యాపారాల్లో మార్వాడీల ఆధిపత్యం నిన్న మొన్నటిది కాదు. దీని వెనుక 250 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. నిజానికి మార్వాడి పేరుతో ఒక కులం లేదు, ఒక తెగ లేదు. రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతం నుంచి వ్యాపారాల కోసం తరలివచ్చిన వాళ్లందరినీ మార్వాడీలు అనటం ఒక నానుడిగా మారిపోయింది. మార్వార్ నుంచే కాక రాజస్థాన్లోని ఇతర చోట్ల నుంచి వచ్చిన వాళ్లని కూడా అదే పేరుతో పిలవటం మొదలైంది. మార్వాడీలుగా మనందరం పిలిచే వాళ్లందరూ ఎక్కువగా వైశ్య వర్గంలోని వివిధ కులాలకు చెందినవారే. ఆ వర్గంలో 30కి పైగా కులాలున్నాయి. అందులో 6 ప్రధాన కులాలను సూచించే పేర్లు ఏదో విధంగా మనకు నిత్యం తారసపడుతూనే ఉంటాయి. అగర్వాల్, మహేశ్వరి, ఓస్వాల్, పోర్వాల్, ఖండేవాల్, శ్రీమాలి అనే వాటిని ఆ 6 కులాలుగా చరిత్రకారులు చెబుతారు. ఈ కులాలకు చెందిన వారే ఇప్పటికీ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. బిర్లా, గోయంకా, సింగానియా, బజాజ్, ఖేతాన్, మిత్తల్, గోయల్, ముంద్రా, జలాన్, పోద్దార్, జుంజున్వాలా, కనోరియా ఇంటి పేర్లున్న వారందరూ అగర్వాల్ కులానికి చెందినవారు. దాల్మియా, కోటారి, తపాడియా, పారిక్, బంగూర్, దూద్, కేడియా, రాటి, చిట్లాంగియా ఇంటి పేర్లు మహేశ్వరి కులంలో కనబడతాయి. ఇక కులం పేరైన మహేశ్వరి చాలా మందికి ఇంటి పేరుగానూ ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో 30కి పైగా వెంచర్లు ఉన్న మహేశ్వరి గ్రూప్ మార్వాడీలకు చెందిందే. డీమార్ట్ కూడా మహేశ్వరిలకు చెందిన మార్వాడీలదే. లోధా, బన్సాలి ప్రధానమైనవి. దోషి, పరేక్, మెహతా లాంటి ఇంటి పేర్లు ఓస్వాల్ కులంలో ప్రధానమైనవి. దోషి, పరేక్, మెహతా, కాసిల్వాల్, బోహ్రా, సాంగ్లా అనే ఇంటి పేర్లు పోర్వాల్ కులంలో కనపడతాయి. బన్సాల్, సింగాల్, కండేల్వాల్, కన్సాల్, శ్రీమాల్ బైడ్, బుటాడా మొదలైన ఇంటి పేర్లు మిగతా 2 ప్రధాన కులాల్లో ఉంటాయి. మార్వాడీల్లో 30 నుంచి 35% వరకు జైన మతాన్ని, మిగతా వారు హిందూ మతాన్ని అనుసరిస్తారు. మార్వార్ ప్రాంతాన్ని అసలు మరుదేశం అని పిలిచేవారు. మరు అంటే ఎడారి ప్రాంతం. తార్ ఎడారిలో భాగంగానే మార్వార్ను చూసేవారు. 1948కి ముందు 3 భాషా ప్రాంతాల్లో విస్తరించిన నిజాం సంస్థానంలోని కులాలు, జాతుల గురించి ఆసక్తికరమైన విషయాలను అందించిన వారిలో సయ్యద్ సిరాజ్ ఉల్ హసన్ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 1920 నాటికే నిజాం సంస్థానంలో పాతుకుపోయిన మార్వడీల గురించి ఆయన చాలా సమాచారాన్ని ఇచ్చారు. హైదరాబాద్తో పాటు ఔరంగాబాద్, జాల్నా, పర్బణి, నాందేడ్, గుల్బర్గా నగరాలతో పాటు వాణిజ్య వ్యవహారాలు సాగే అన్ని చోట్లకు మార్వాడీలు విస్తరించారని తెలిపారు. వడ్డీ, ధాన్యం, బట్టల వ్యాపారులుగా, బంకర్లుగా, మిల్లులు, దుకాణాల యజమానులుగా, డీలర్లుగా స్థిరపడినప్పటికీ జీవిత చరమాంకంలో మార్వార్కు వెళ్లేవారు ఉండేవారు. అగర్వాల్, మహేశ్వరి, ఓస్వాల్, పోర్వాల్ కులాలతో పాటు జైన మతాన్ని అనుసరించి శ్రావక మార్వాడీల ఆచార వ్యవహారాల గురించి కూడా హుస్సేన్ వివరించారు. మరో 4 మార్వాడి కులాలు కూడా నిజాం సంస్థానంలో ఆనాడు ఉండేవి. వివాహాల్లో కుల పట్టింపులను అందరూ పాటించేవారు. ఒకే కులంలో జైన, హిందూ సంప్రదాయాలను అనుసరించే వారి మధ్య వివాహాలు జరిగేవి. భర్త మతాన్ని బట్టి భార్యల మతం మారిపోయేది. నిజాం పాలన 1724 ఆరంభమైన నాటి నుంచి మార్వాడీల ప్రాబల్యం పెరిగినా అంతకుముందు మొఘల్ కాలంలో కూడా కొందరు ఉండేవారు. బుర్హాన్పూర్, ఔరంగాబాదుల నుంచి క్రమేపీ నిజాం సంస్థానంలోకి వచ్చి 1800 నాటికి హైదరాబాద్లో పట్టు సంపాదించారు. బేగం బజార్, రికాబ్గంజ్, శాలిబండ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసేవారు. నవాబులు, జాగీరుదార్ల కుటుంబాలు నగదు అవసరాలకు వీళ్ల మీద ఆధారపడేవి. హోల్సేల్ వ్యాపారంలో మార్వాడీలకే గుత్తాధిపత్యం ఉండేది. వస్త్ర, కిరాణా, ఇనుము, హార్డ్వేర్, నగల పరిశ్రమల్లోనూ వారిదే పైచేయి. సీతారాంబాగ్ ఆలయాన్ని నిర్మించిన గనేరివాల కుటుంబం నిజాంకు బ్యాంకర్గాను వ్యవహరించేది. కొంచెం అటు ఇటుగా 30 ఏళ్ల నుంచి మార్వాడీలు తెలంగాణ ప్రాంతం వ్యాపారాల్లో కీలక పాత్రను పోషిస్తూనే ఉన్నారు. నగర పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా వడ్డీ, ధాన్యం వ్యాపారాల్లో పట్టు సంపాదించారు. పర్బణి చుట్టుపక్కల రైతులు మార్వాడీల అధిక వడ్డీలకు వ్యతిరేకంగా
1906లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. హైదరాబాదుకు 1980ల నుంచి ఇతర ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రావటం ఎక్కువైనా రిటైల్ రంగంలో మార్వాడీల పాత్ర క్షీణించలేదు. 1990ల తర్వాత అదింకా పెరిగింది. హార్డ్వేర్, కిరాణా, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, నగలు, వజ్రాల వ్యాపారంలో మార్వాడీల విస్తరణ ఎక్కువగానే కనబడుతుంది. వీరితో పోటీకి నిలబడలేని పరిస్థితి స్థానిక కిరాణా వ్యాపారులకు వచ్చింది. ఇటీవలి ఆందోళనలకు అదే కారణం. వ్యాపార పోటీలో కొందరు పతనం అవ్వడం, నష్టపోవటం సాధారణమైన దానికి అన్ని సందర్భాల్లోనూ సమాధాన పడటం ఉండదు. ప్రాంతీయ భావనలు ప్రబలంగా ఉన్న చోట అధికార బలంతో పోటీని కట్టడి చేయాలనే డిమాండ్లు రావడం సహజం. ప్రాంతీయ కులశక్తులు కొన్ని సందర్భాలలో పోటీని ఎదుర్కొంటాయి, మరికొన్ని సందర్భాలలో పోటీని నిలువరించడానికి ప్రయత్నిస్తాయి. అస్తిత్వ పోరాటాలకు, ఆరాటాలకు వెనుక ప్రధానంగా ఉండేది ఈ ఆర్థిక అంశాలే. వాటిని కప్పిపుచ్చడానికి ఎన్ని ఇంద్రజాలాలు చేసినా అసలు విషయాలు ఆర్థికాలే. అవి కూడా కొన్ని వర్గాలకే పరిమితం. ఎడారి ప్రాంతమైన మార్వార్ నుంచే ఎక్కువ మంది వ్యాపారులు ఎందుకు వచ్చారని ప్రశ్నించుకుంటే లభించే సమాధానం ఆసక్తిగా ఉంటుంది. ఒకానొక సందర్భంలో పరిస్థితుల ప్రభావంతో ఏదో ఒక రంగాన్ని ఎంచుకున్న ఒక తరం వాళ్ళు దాన్ని తరాల పాటు కొనసాగేలా తదుపరి తరాలకు కొన్ని అలవాట్లు, పద్ధతులను ఒక సంస్కృతిగా మార్చి ఉగ్గుపాలలా అందించగలగడం చాలా అరుదని చెప్పాలి. యూరప్లో యూదులు అది చేశారు. అందుకే వాణిజ్య బ్యాంకింగ్ రంగాల్లో అక్కడ ఆ పట్టును సాధించారు. ఎంతటి సమాచారాన్నైనా, ఎంతటి చిక్కు పరిస్థితులనైనా సరళీకరించి అర్థం చేసుకుని తదనుగుణంగా వ్యవహరించి తమ ప్రయోజనాలను కాపాడుకోవడంలో యోధులు అగ్రగాములుగా ఉండేవారు. పలు దేశాలు ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషించినా ఎక్కడా రాజకీయ ఆధిక్యతను సంపాదించడానికి కనీస సంఖ్యాబలం లేకపోవడం, ప్రత్యేకతను కాపాడుకోవడానికి నిరంతరం ప్రయత్నించటం, కొన్ని విషయాల్లో అసాధారణ ప్రతిభ, అవన్నీ కలగలిసి మిగతా ప్రజల్లో ఈర్ష్యను, ద్వేషాన్ని కలుగజేశాయి. యూరప్లోని ఆధిపత్య రాజకీయాలకు, నాజీయిజానికి బలిపశువులయ్యారు. మార్వాడీలు కూడా వ్యాపార సంస్కృతిని తదుపరి తరాలకు అందించటంలో, తమ సొంత కులం వాళ్లను చేరదీసి ప్రోత్సాహం ఇవ్వటంలో, లాభనష్టాల గణనలో అసాధారణ ప్రతిభను చూపించడంలో విశిష్టత సాధించారని చెప్పే పరిశోధనలు చాలానే వచ్చాయి. మార్వాడీలపై ఎంతో పరిశోధన చేసిన థామస్ ఏ. టింబర్గ్ అభిప్రాయము అదే. వ్యవసాయానికి అనుకూలంగా లేని మరుదేశం మార్వాడీలను వ్యాపారం వైపు మొగ్గేలా చేసింది. కానీ అలా మొగ్గటానికి వాళ్లున్న ప్రాంతం ఎడారిగా ఉంటే సరిపోదు. అది ఇతరత్ర కూడా వ్యాపారానికి అనుగుణంగా ఉండాలి. అరేబియా సముద్ర ఓడరేవుల నుంచి వచ్చే ఉత్పత్తులను, మరోవైపు ముస్లిం దేశాల నుంచి భూమార్గం ద్వారా వచ్చే వస్తువులను అటు ఇటు చేరవేయడానికి కావాల్సిన భౌగోళిక అనుకూలత మరుదేశానికి ఉండటం మార్వాడీలకు కలిసి వచ్చింది. 18వ శతాబ్దంలో రాజస్థాన్ 20 నుండి 22 పెద్ద సంస్థానాలుగా విడిపోయి ఉండేది. మరికొన్ని చిన్న జమీందారీలు ఉండేవి. వీటన్నిటి మధ్య పోటీతో పాటు యుద్ధాలు జరిగేవి. అప్పటికే ఆర్థిక వ్యవహారాల్లో నగదు వాడకం బాగా పెరిగింది. సంస్థానాధీశుల నగదు అవసరాలు విపరీతంగా ఉండేవి. వీటిని తీర్చడానికి ముందుకు వచ్చిన మార్వాడి వ్యాపారులకు పరిపాలనలో కూడా పెద్దపీట వేశారు. తీసుకున్న అప్పులకు బదులుగా జాగీర్లు కట్టబెట్టారు. కొన్ని పట్టణాలపై పన్ను వసూళ్ల అధికారం ఇచ్చారు. కొన్ని చోట్ల ఖజానాపై పర్యవేక్షణను అప్పగించారు. వీటన్నిటితో మార్వాడీల చేతుల్లో నగదు పోగుపడింది. మొఘలు సైన్యాల వెంట అప్పటికి కొంతకాలం ముందే యూపీ, బీహార్, బెంగాల్, మధ్యప్రదేశ్లకు కొందరు మార్వాడీలు వెళ్లారు. ఇక బ్రిటిష్ పాలనతో వ్యాపార భద్రత రావడంతో వారి వలసలు బాగా పెరిగాయి. ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఆ తర్వాత బ్రిటిష్ వ్యాపారులకు మధ్యవర్తులుగా పనిచేశారు. వాళ్ళకి అప్పులిచ్చారు. బ్రిటిష్ పాలన నిలదొక్కుకోవడానికి సహాయమూ చేశారు. ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారితో చేతులు కలిపారు. కాంగ్రెస్ బలం పుంజుకున్నప్పుడు దానికి అండదండలు ఇచ్చారు. వ్యాపారానికి అనువుగా ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోలేదు. అన్ని చోట్ల వ్యాపార నిర్వహణకు సొంత కులం వారిపైనే ప్రధానంగా ఆధారపడి మెట్టుమెట్టుగా ఎదిగారు. వడ్డీలు, సరుకుల కొనుగోలు, అమ్మకాల స్థాయి నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన తర్వాత ఆధునిక మేనేజ్మెంట్ పద్ధతులను పాటిస్తున్నా ఇప్పటికీ కులాభిమాన సంస్కృతి మార్వాడీల్లో బలంగానే ఉంటుంది. సోషలిస్టు విధానాల పేరుతో వ్యాపార, పరిశ్రమ రంగాల విస్తరణపై కాంగ్రెస్ ఆంక్షలు పెట్టినప్పుడు స్వతంత్ర పార్టీ వైపుకు మొగ్గారు. ఆ తర్వాత బీజేపీకి మద్దతు పలికారు. కొన్ని చోట్ల హిందుత్వ రాజకీయాలకు ఛాంపియన్లుగా మారారు. ఇక హిందీ భాష విస్తరణను 100 ఏళ్ల నుంచి మార్వాడీలు సమర్థిస్తూనే ఉన్నారు.
జాతీయ స్థాయిలో ఎటువంటి అడ్డంకులు లేని మార్కెట్ ఉండాలని కోరుకునే వాళ్లకు ప్రాంతీయ మార్కెట్పై ఆధిపత్యం ప్రాంతీయులకే ఉండాలని వాదించే వర్గాలకు మధ్య సంఘర్షణ ఈనాటిది కాదు. అది ఇప్పట్లో ముగిసిపోయేదీ కాదు. నినాదాలు ఏవైనా రెండింటి వెనకాల ఉన్నది ఆర్థిక తంత్రమే.